ఫ్రెండ్స్ మళ్ళీ మనకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మ్యాసివ్ ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి రిపబ్లిక్ డే సేల్ అనే పేరుతోటి. అయితే ఈ వీడియోలో నేను మీకు ఏ శాంసంగ్ మొబైల్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయో వాటి గురించి అయితే చెప్తాను. సో దీంట్లో కొన్ని మొబైల్స్ మీద బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి, కొన్ని మొబైల్స్ మీద ఎక్స్చేంజ్ ఆఫర్స్ అనేవి బాగుంటాయి, కొన్ని మొబైల్స్ మీద డిస్కౌంట్స్ అనేవి చాలా బాగున్నాయి. సో మరి ఏ మొబైల్స్ మీద మంచి ఆఫర్స్ ఉన్నాయనే దాని గురించి మాట్లాడు. జనరల్గా చాలా మంది మొబైల్స్ కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటారు చూసారా, వాళ్ళ మొబైల్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు చూసారా. సో వాళ్ళు డబ్బులను సేవ్ చేసుకోవడానికి ఇటువంటి ఆఫర్ సీజన్లలో కొనుక్కుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. సో దీనిలో మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ S24 అని ఉంటుంది. ఒకవేళ మీకు చిన్న సైజులో కనిపించే మొబైల్, కాంపాక్ట్గా ఉండే మొబైల్ కావాలి అనుకుంటే సామ్సంగ్ S24 అనేది మీకు పర్ఫెక్ట్ చాయిస్ అవుద్ది. ఈ మొబైల్ పైన కూడా మనకు డిస్కౌంట్ ఉంటుంది. 62,999కి అయితే మీరు దీన్ని కొనుక్కోవచ్చు. 75,000కి అయితే ఇది లాంచ్ అయింది. మరి Exynos 2400 ప్రాసెసర్ని దీనిలో యూస్ చేసేసారు. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది. దీంతో పాటు సామ్సంగ్ యొక్క అన్ని మొబైల్స్లలో ఒక ప్రత్యేకత ఏంటి అంటే One UI అనేది సూపర్గా ఉంటుంది. ఎలాగో ఇప్పుడు ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే AMOLED డిస్ప్లే, మంచి బ్రైట్నెస్, డ్యూరబిలిటీ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్గా ఒక ఫ్లాగ్షిప్ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ అయితే కోరుకుంటామో అన్ని ఫీచర్స్ అనేవి దీనిలో ఉంటాయి. లేదు దీనికంటే ఇంకా కొంచెం ఎక్కువ పెద్ద ఉండేది, ఇంకా ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చేది కావాలి అంటే సామ్సంగ్ S24 ప్లస్ అని చెప్పేసి మొబైల్ ఉంటుంది కదా, అది కూడా మనకు ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతుంది. 59,999కి అయితే దీన్ని మనం కొనుక్కోవచ్చు. మరి దీని గురించి మాట్లాడినట్టయితే 6.7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది, 4900 mAh బ్యాటరీ ఉంటుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. దీనిలో కూడా మనకు Exynos 2400 ప్రాసెసర్ ప్రొవైడ్ చేశారు. కాకపోతే దీనిలో మనకు 3 కెమెరాస్ చూడడానికి కనిపిస్తాయి. 50+10+12 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా, UI పరంగా, ఇంతకుముందు చెప్పినట్టు డ్యూరబిలిటీ పరంగా, అన్నిటి పరంగా ఈ మొబైల్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ నేను యూజ్ చేసే మొబైల్ సామ్సంగ్ S23 అల్ట్రా. దీనిపైన కూడా మనకు ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. 75,000 ఉంది కదా, దీన్ని మీరు కొనుక్కోవచ్చు. దీని గురించి మాట్లాడే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది, మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. కెమెరా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మొబైల్ అనేది డ్యూరబుల్గా ఉంటుంది, డిస్ప్లే అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతో పాటు మనకు S Pen కూడా ప్రొవైడ్ చేశారు, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. మరి ఫ్లాగ్షిప్ మొబైల్, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. ఈ ఫీచర్ ఆ ఫీచర్ అని కాకుండా అన్ని రకాల ఫీచర్స్ పుష్కలంగా ఉన్న మొబైల్ ఏంటి అంటే ఈ సామ్సంగ్ S23 అల్ట్రా అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇన్ని రోజులు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్కి అప్గ్రేడ్ కావాలి, నేను ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ వాడాలి అనుకునే వాళ్ళకైతే ఈ ఆఫర్ సీజన్లలో ఈ మొబైల్ కూడా మనకు మంచి డీల్లో దొరకబోతుంది. ఇక నా దగ్గర అంత బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్లో చెప్పు అని అంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో సామ్సంగ్ M35 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. 6000 mAh బ్యాటరీ ఉంటుంది, గొరిల్లా గ్లాస్ వెక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దాంతోపాటు దీనిలో కూడా మనకు One UI దొరుకుతుంది కాబట్టి మనకు యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది బాగుంటుంది. 6.6 ఇంచెస్ సంబంధించిన AMOLED డిస్ప్లే. ఒకవేళ మీరు వీడియోస్ చూడాలన్నా, తక్కువ బడ్జెట్లో మంచి ఫొటోస్ క్యాప్చర్ చేయగలిగే ఫోన్ ప్లస్ మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే ఫోన్ కావాలి, సామ్సంగ్ బ్రాండింగ్లో కావాలి అంటే ఈ మొబైల్ కూడా బాగుంటుంది. ఇక నా బడ్జెట్ అనేది ఇంకా తక్కువ అనుకుంటే మీరు సామ్సంగ్ M15 కూడా కొనుక్కోవచ్చు. 6.5 ఇంచెస్ స్క్రీన్తో పాటు 90 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఇందులో కూడా మనకు 6000 mAh బ్యాటరీ ఇచ్చిన కారణంగా ఆరాంగా మనకు 1.5 day వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఎవరైతే ఎక్కువగా పేరెంట్స్ కోసం ఒక మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి మొబైల్ అనేది బాగుంటుంది, డ్యూరబుల్గా ఉంటుంది. లేదు ఇంకా తక్కువ ధరలో 6,000లో ఒక మొబైల్ సజెస్ట్ అంటే సామ్సంగ్ M05 లేదా F05 ఒకదాన్ని మీరు అమెజాన్లో కొనుక్కోవచ్చు, ఒకదాన్ని ఫ్లిప్కార్ట్లో కొనుక్కోవచ్చు. 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, స్క్రీన్ కూడా పెద్ద సైజులో ఉంటుంది, 6.7 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది. కాబట్టి ఈ మొబైల్లో కూడా ఎవరైతే మల్టీమీడియా కోసం యూస్ చేయాలనుకుంటుంటారో, కాల్స్ మాట్లాడుకోవాలనుకుంటుంటారో, తక్కువ బడ్జెట్లో ఒక మొబైల్ కావాలనుకుంటారో వాళ్ళకు కూడా ఈ మొబైల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఈ నెక్స్ట్ వేరియబుల్స్ విషయానికి వచ్చినట్టయితే వాచ్ అల్ట్రా దొరుకుతుంది, మంచి పర్ఫార్మెన్స్ అనేది దీనిలో ఉంటుంది. అంతేకాకుండా అవుట్డోర్ వాచెస్లలో ఫస్ట్ టైం గ్యాలక్సీ A తోటి వచ్చిన మొట్టమొదటి వాచ్ ఇది. ఫస్ట్ 3 నానోమీటర్ ప్రాసెసర్ని వాచ్లో యూస్ చేశారు, డ్యూయల్ GPS ఉంటుంది. అంతేకాకుండా ఎన్హాన్స్డ్ బయో యాక్టివ్ సెన్సార్ని దీనిలో వీళ్ళు యూస్ చేశారు. టఫెస్ట్ కండిషన్లో కూడా ఈ వాచ్ అనేది చాలా సూపర్ పనిచేస్తుంది. దీని ప్రైస్ గురించి మాట్లాడినట్టయితే 60,000 వరకు ఉంటుంది. కాకపోతే సో దీనిలో మనకు 10,000 వరకు క్యాష్ బ్యాక్ ఉంది. దీంతో పాటే ఒకవేళ మీరు సామ్సంగ్ గ్యాలక్సీ Z Fold 6 తీసుకున్నా, ఫ్లిప్స్ తీసుకున్నా, సామ్సంగ్ S24 FE తీసుకున్నా సరే అప్ టు 18,000 వరకు డిస్కౌంట్ కూడా దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ వాళ్ళది వాచ్ 7 అని ఉంటుంది. దీనిలో కూడా మనకు పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుండడంతో పాటు చాలా రకాల గ్యాలక్సీ A ఫీచర్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఈ వాచ్ అనేది చూడడానికి స్లీక్గా ప్లస్ డ్యూరబుల్గా ఉంటుంది. దీనిలో మనకు సఫేర్ అండ్ ఆమోర్ అల్యూమినియంని యూజ్ చేసిన కారణంగా దీని డ్యూరబిలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 1.47 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లేతో పాటు 2000 nits బ్రైట్నెస్ ఉంటుంది. దీనిలో మనకు 3 నానోమీటర్ ప్రాసెసర్ ఇచ్చిన కారణంగా పర్ఫార్మెన్స్ అనేది బాగుండడంతో పాటు దీనిలో కూడా మనకు డ్యూయల్ GPS ఉంటుంది. సో ఇందులో మనకు ఎనర్జీ స్కోర్, బూస్టర్ కార్డ్, పర్సనలైజ్డ్ HR వీటన్నిటిని మన డైలీ కండిషన్స్ ఆధారంగా చాలా ఈజీగా మెజర్ చేయగలుగుద్ది. డబుల్ పించ్ లాంటి ఫీచర్స్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. ఫొటోస్ క్యాప్చర్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. ఇటువంటి అన్ని ఫీచర్స్ ఉన్న ఈ వాచ్ అనేది 21,000 నుంచి స్టార్ట్ అవుద్ది. సో దీనిలో మనకు 8,000
క్యాష్ బ్యాక్ ఉంటుంది. అంతేకాకుండా ఒకవేళ మీరు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6, దాని తర్వాత సామ్సంగ్ S24 FE ఈ మొబైల్ కొనుక్కున్నట్టయితే మనకు అడిషనల్గా 12,000 ఆఫ్ దొరుకుద్ది ఈ వాచ్ మీద. మీకు ఇంకా తక్కువ ధరలో ఒక వాచ్ కావాలి అంటే సామ్సంగ్ వాళ్ళ వాచ్ FE దొరుకుద్ది. సో మరి ఎవరికైతే స్టైలిష్ గా స్లీక్ గా కనిపించే వాచ్ కావాలో, ఎవరైతే ఫిట్నెస్ ఎంతూసియాస్ట్ ఉంటారో వాళ్ళకు ఈ వాచ్ అనేది బాగా నచ్చుద్ది. కిడ్స్ కోసం స్పెషలైజ్డ్ సెట్టింగ్స్ ఉంటాయి. అంతేకాకుండా మన బాడీని మానిటర్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. సో ప్రజెంట్ ఈ వాచ్ ని మీరు 9,999 అయితే కొనుక్కోవచ్చు. సో ఈ వాచ్ ని మీరు ఫ్లిప్కార్ట్ లో నుంచి కొనుక్కోవచ్చు. పై చెప్పిన 2 వాచ్లను మీరు 2 ప్లాట్ఫామ్స్ దేనిలో నుంచి అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాచ్ 6C అని చెప్పేసి ఉంటుంది. ఇందులో మనకు కట్ ఎడ్జ్ టెక్నాలజీ MTS ట్రెడిషనల్ వాచ్ డిజైన్ ని యూజ్ చేశారు. ఎవరైతే ఎక్కువగా ఫిట్నెస్ కి ప్రయారిటీ ఇస్తూ ఉంటారో వాళ్ళకి వాచ్ నచ్చుద్ది. ప్రైస్ వచ్చేసి 20,999 ఉంది. అమెజాన్ నుంచి దీన్ని పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ గా మనం బడ్స్ గురించి మాట్లాడితే బడ్స్ 3 Pro కూడా మనకు ప్రజెంట్ ఆఫర్ లో దొరుకుతుంది. ఇందులో మనకు రెవల్యూషనరీ న్యూ బ్లేడ్ డిజైన్ తో పాటు గ్యాలక్సీ AI పవర్డ్ సౌండ్ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి 14,999 ఉంటుంది. అంతేకాకుండా ఇందులో మనకు 5,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఉంది. ఒకవేళ మీరు సామ్సంగ్ ఫోల్డ్, జెడ్ ఫ్లిప్ 6, సామ్సంగ్ S24 FE వీటిని కొనుక్కున్నట్టయితే 7,000 రూపీస్ అనేది దీనిపైన తగ్గిపోద్ది. మీరు దీన్ని అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు. నెక్స్ట్ బడ్స్ 3 గురించి మాట్లాడినట్టయితే 10,999 ఉంది. దీనిపైన కూడా 4,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. మీరు సామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 6, జెడ్ ఫ్లిప్ 6, సామ్సంగ్ S24 FE తో పాటు దీన్ని కొనుక్కున్నట్టయితే ఒక 5,000 రూపీస్ వరకు అయితే మనకు డిస్కౌంట్ దొరుకుద్ది. మీరు దీన్ని 2 ప్లాట్ఫామ్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కొనుక్కోవచ్చు. దీంతో పాటు మనకు గ్యాలక్సీ బుక్ 4 కూడా తక్కువ ధరకు దొరుకుతుంది. మరి దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే 13th జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్ ని యూజ్ చేశారు. సో దీనిలో మనకు అడ్వాన్స్డ్ పోర్ట్స్ ఫర్ కనెక్టివిటీ ఉంటుంది. అంతేకాకుండా ఎలాగో మనకు ఈ సామ్సంగ్ సంబంధించిన ఈకో సిస్టమ్ కూడా ఉంటుంది. 57,000 ఉంటుంది. 12 months నో కాస్ట్ EMI ఆన్లైన్ లో ఉంది. 24 months నో కాస్ట్ EMI ఆఫ్లైన్ లో ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే దీన్ని మీరు కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు ట్యాబ్ కోసం చూస్తున్నట్టయితే ట్యాబ్ A9 ప్లస్ 8GB RAM 128GB స్టోరేజ్ లో అయితే మనం దీన్ని కొనుక్కోవచ్చు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ 11 inch స్క్రీన్ దీనిలో ప్రొవైడ్ చేశారు. 16,499 ప్రైస్ దీని ఉంది. 12 months నో కాస్ట్ EMI కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫ్లిప్కార్ట్ లో నుంచి అయితే దీన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అయితే మనకు మార్కెట్ లో iPhone 16 దొరుకుద్ది, సామ్సంగ్ S24 దొరుకుద్ది. మరి సామ్సంగ్ S24 బెటర్ అని ఎట్లా చెప్పొచ్చు అంటే, ఇప్పుడు మనకు గ్యాలక్సీ AI ఫీచర్స్ ఉన్నాయి చూసారా. సో ఆ AI ఫీచర్స్ అనేవి ఆల్రెడీ మనకు సామ్సంగ్ S24 లో అవైలబిలిటీలో ఉన్నాయి. అదే మనం ఐఫోన్ గురించి మాట్లాడినట్టయితే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా అవైలబిలిటీలోకి రాలేదు. దీంతో పాటే మనకు ఇంకా 60 Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఇస్తున్నారు వాళ్ళు. అదే మనం S24 గురించి మాట్లాడినట్టయితే 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ప్లస్ మనకు మంచి డీల్ ఆఫర్స్ కూడా దొరుకుతున్నాయి సామ్సంగ్ S24 మీద. ప్లస్ సామ్సంగ్ S24 ప్లస్ పైన కూడా మనకు మంచి ఆఫర్స్ ఉన్నాయి ఐఫోన్ 16 తో పోల్చితే. సో ఫ్రెండ్స్, ఇవే కాకుండా ఇంకా ఏమైనా డీల్స్ ఉంటే వాటిని కూడా నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో మరి వీటిలన్నిట్లలో మీకు ఏ డీల్ అనేది బాగా నచ్చింది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.